జీడిమెట్ల రోడ్డుపై రక్తపు రంగులో కెమికల్స్ వరద డ్రైనేజీలో నుంచి పొంగి వీధుల్లోకి పరిశ్రమల నిర్వాహకం బెంబేలెత్తుతున్న జనం. ఇక దీనిపైన ఉన్నారా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ పరిస్థితి అసలు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఇక్కడ రాజేంద్ర నగర్ ఆడ ఫార్మా పెడతాం, ఈడ ఫార్మా పెడతాం, ఆడ కమిషన్లు కొడతాం, ఈడ కమిషన్లు కొడతాం. ఉన్న ఫార్మా సిటీలో ఎంత దారుణంగా ఉంది. పటాన్ చెరువులో కానీ, జీడిమెట్లలో కానీ, సూరారంలో కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ఒక్కసారి బేరీజు వేసుకుంటున్నారా? చూడండి. దానిపైన ఏమన్నా మీటింగ్ పెట్టి ఎట్లా వదులుతారు చూడిగో. రాజేంద్ర నగర్ బాపుగాడి దగ్గర లారీతో వచ్చి మూసీలో కెమికల్స్ వదులుతున్నారు. మూసి మూసి నదిలోకి వదులుతున్నారు. చూడరు ఎట్లుండదు లెక్క. ఇగో ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. ఇక మూసి మంచిగా ఉండాలి. ఇక్కడ అనంతగిరి కొండలలో మంచిగున్నది మూసి, తర్వాత ఇటు సిటీకి వచ్చినాక నాశనం ఎందుకు అయిందంటే ఈ కథ వల్ల. మరి హైదరాబాద్ దాటిన తర్వాత మళ్ళా మంచిగా ఎట్లా అయింది చూడరు. కెమికల్స్ అన్ని మొత్తం అవి ఏంటంటే విషాలు, ఒక విషం, అది ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ అన్నిటిని తీసుకొచ్చేసి ఎందుకు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు. డబ్బులు ఇస్తే చాలు. అధికారులు అట్లనే ఉన్నారు, రాజకీయ నాయకులు నురుగు బిరిగి అందుకే వస్తుంది. చూడరు ఎట్లున్నది లెక్క. ఇంకో ఇటువంటి కథలు జరుగుతున్నాయి. అది మొత్తం అది విషం. అది ఇక గ్రేటర్ హైదరాబాద్ లో డేంజర్ బెల్స్. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ వచ్చేసింది. ఇక ఈ నెల 25న 298కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం. ఇక చెట్లు నరికివేత, చెత్త కాల్చడం, బ్లాస్టింగ్స్తో తీవ్ర కాలుష్యం. పట్టించుకొని బల్దియా, తర్వాత పీసీబీ, ఫారెస్ట్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటే చూడు ఎట్లున్నది. ఏసీ రూమ్లలో పోతారు, మంచి ఆరాంసే అంటారు. అంతకుమించి హైదరాబాద్ లో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఇక్కడ ఢిల్లీ స్థాయికి గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 298కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ లోని 14 ప్రదేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీని మానిటరింగ్ చేస్తూ ఢిల్లీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో హైదరాబాద్ లో పరిస్థితులు అట్లా ఉన్నాయి. కొన్ని చోట్ల అట్లున్నాయట. అట్లా ఆడుకోవచ్చు. సనత్ నగర్ కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, దారుణమైన పటాన్ చెరువు కావచ్చు, దారుణమైన పరిస్థితి. ఇండస్ట్రియల్ ఏరియాలలో చాలా డేంజర్ ఉంటుంది లెక్క. దీనిపైన ఒక్క మానిటరింగ్ ఉండదు మన ప్రభుత్వానికి. అతిగతి ఉండదు. వాళ్ళేమో నెల నెల మామూలు అన్ని కంపెనీలలో నెల నెల మామూలు వసూలు చేసుకుంటారు, వాళ్ళు బిందాసుకుంటారు. ఆ మామూలలో మీకు వస్తే మీరు బిందాసుకుంటారు. సర్వనాశం అయ్యేది ప్రజలు.